హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం ఎస్ఏ 620 చూద్దాం. యూజింగ్ ద వర్క్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్ ఎక్స్పర్ట్. నమ్మండి, ఇది సోల్లీ మనం చదువుకోవాలి, దీంట్లో ఉన్న కంటెంట్ ప్రకారం చదువుకోవాలి వితౌట్ ఎగ్జాంపుల్స్ అంటే చాలా కష్టము. ఎందుకంటే ఒక్కో పాయింట్ లాగా సెపరేట్ పాయింట్ లాగే ఉంటుంది, కానీ లింకేజ్ అసలు మనకి అర్థం కాదు ఎగ్జాంపుల్స్ అనే కానీ లేకపోతే. సో ఇది యాక్చువల్గా ఎప్పుడో రికార్డ్ చేయాలి, బట్ ఏంటంటే కొంచెం డీటెయిలింగ్ అనేది కొంచెం తీసుకుందాం మనము అని చెప్పి, అంటే బెస్ట్ కంటెంట్తో వద్దాము దీనికోసం అని చెప్పి కొంచెం టైం తీసుకున్నాను. సో అందుకని చెప్పి ఇది ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను విత్ డీటెయిల్డ్ ఎగ్జాంపుల్. సో దీని తర్వాత ఎస్ఏ 700 కూడా రికార్డ్ చేస్తాను మ్యాక్సిమం. ఇంకో 2 డేస్లో మొత్తం క్లియర్ అయిపోతుంది 700 సిరీస్ మొత్తం కూడా. సో దాని తర్వాత మనం 800 అలాగా స్పెషల్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, ఎస్ఆర్ఎస్, ఎస్ఆర్ఈ అవి ఉన్నాయి. ఎస్ఆర్ఈ మనది ఆల్రెడీ అయిపోయింది, ఎస్ఏఈ ఉన్నాయి కదా, ఇవి చూద్దాము. ఎస్ఆర్ఈ మనది ఉంది, ఎస్ఏఈ అయిపోయింది, మిగతా చూద్దాము. దాని తర్వాత 200 సిరీస్ 500 సిరీస్కి వద్దాము. అందరితో స్టాండర్డ్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ముందు ఎక్స్పర్ట్ వర్క్ అంటే ఆడిటర్స్ ఎక్స్పర్ట్ ముందు దాని మీనింగ్ ఏంటంటే అదర్ దెన్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ నాలెడ్జ్ కాకుండా మిగతా వాటిలో మనకి ఏదైనా హెల్ప్ కావాలంటే మనం ఆడిటర్ ఎక్స్పర్ట్ యొక్క హెల్ప్ అనేది తీసుకోవచ్చు. సో ఈ ఎక్స్పర్ట్ అనేప్పుడు ఆడిటర్ యొక్క ఇంటర్నల్ ఎక్స్పర్ట్ అవ్వచ్చు, లేదా ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్ అవ్వచ్చు. బట్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ అయితే మాత్రం ఈ స్టాండర్డ్ అప్లై కాదు. మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ అయితే మనకి ఏంటంటే 500 500 అప్లై అవుతుంది అనమాట. సో ఈ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఎక్స్పర్ట్ అనేవాడు ఆడిటర్ యొక్క ఎక్స్పర్ట్ అవ్వాలి, లేదా ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్ అవ్వాలి. మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ మాత్రం అవ్వకూడదు. సో ఇది డెఫినేషన్. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఏ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ అనేవి తీసుకోవచ్చు అంటే ఉండబోయే టాపిక్స్ ఒక చైన్ అని ఆలోచిస్తే ఏ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ అనేది తీసుకోవచ్చు, అది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ఏంటంటే అగ్రిమెంట్ చేసుకోవాలి. అగ్రిమెంట్ ఎందుకు చేసుకోవాలి, ఆ ఫ్యాక్టర్స్ ఏ ఫ్యాక్టర్స్ వల్ల మన అగ్రిమెంట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది, అండ్ ఆ అగ్రిమెంట్లో ఏ కంటెంట్స్ అనేవి ఉండాలి, అదొకటి. నెక్స్ట్ ఏంటంటే evaluating the work of artist expert for the purpose of artist purpose and evaluating the expert's work using specific procedures. సో ఇదేంటంటే ఇప్పుడు ఎక్స్పర్ట్ వర్క్ అనేది పర్ఫామ్ చేశాడు. సో ఈ వర్క్ అనేది పర్ఫామ్ చేసింది బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ ప్రొసీజర్స్ ఎంత ఎఫెక్టివ్గా ఉంది, ఎంత అడిక్యువేట్గా ఉంది అనేది చూస్తాం అనమాట. ఎంత క్వాలిటీగా ఉందని చూస్తాం. సో దాని తర్వాత ఏం చేస్తామంటే ఈ చేసిన వర్క్ ఏదైతే ఉందో ఇది ఆడిటర్ పర్పస్ కోసం ఏ విధంగా యూజ్ అవుతుంది, అంటే అది యూజ్ అవుతుందా లేదా అని దాని యొక్క అడిక్వసీ టెస్ట్ అని చేస్తాం. చాలా జాగ్రత్తగా ఉండాలి క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు. ఇది 2 క్వశ్చన్స్ అలాగే ఉంటాయి, ఎవాల్యుయేటింగ్ ది అడిక్వసీ ఆఫ్ ది ఆడిటర్స్ ఎక్స్పర్ట్స్ వర్క్ అని ఉంటుంది. బట్ ఏంటి బై యూజింగ్ స్పెసిఫిక్ ప్రొసీజర్స్ ఆర్ ఫర్ ఆడిటర్ పర్పస్ అనేది చూసుకోవాలి. అది బేస్ చేసుకొని మనం చెప్తే మనం అది కానీ క్లారిటీ ఉంటే మనకి దేనికి ఏ ఆన్సర్ రాయాలి అర్థమవుతుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం, తప్పుతుంది. సో అదొకటి. ఇన్ కేసు అసలు ఆడిటర్స్ ఎక్స్పర్ట్ వర్క్ అడిక్వేట్గా లేకపోతే ఏం చేయాలి, అదొకటి. ఇంకా లాస్ట్లో ఏంటంటే ఒపీనియన్స్ రిలేటెడ్ అండ్ అడిషనల్ టాపిక్స్ కూడా ఒక టాపిక్ ఏదో ఉంది, ఒక నిమిషం. ఓకే, ఇది చూద్దాంలేండి, లాస్ట్ ఈ టాపిక్స్ అయిపోయాక చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ అనేది చూద్దాం. ఆడిటర్ కెన్ అబ్టైన్ ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్, opinions or statements of expert for purpose of audit evidence in a field other than accounting or auditing, may include expertise in valuation of complex financial instruments, land and buildings, plant and machinery, intangible assets, jewelry, assets acquired in business combinations, impaired assets, etc. సో వీటి యొక్క వాల్యుయేషన్ అనేది మనం వాల్యుయేషన్ రిపోర్ట్స్ అనేవి తీసుకోవచ్చు. దిస్ ఈజ్ అన్ ఇంక్లూజివ్ లిస్ట్, నాట్ ఎక్స్క్లూజివ్ లిస్ట్. సో ఇవే ఉండాలని కాదు, ఇవి కూడా ఉంటాయి అని చెప్పి పాయింట్ అనమాట ఇది. సో అసెసరీ మనకు తెలిసిన ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, బిజినెస్ అసెట్స్ అక్వైర్డ్ ఇన్ బిజినెస్ కాంబినేషన్, ఇంపైర్మెంట్స్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఇంటాంజిబుల్స్ అని మనకు తెలిసిన వాల్యుయేషన్, దానికి చెప్పాల్సిన ఏం లేదు. వాటి యొక్క వాల్యుయేషన్స్. యాక్చువల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ లయబిలిటీ అసోసియేటెడ్ విత్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ ఆర్ ఎంప్లాయీ బెనిఫిట్స్. ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ పే యాక్చువల్ క్యాలిక్యులేషన్ మనం ఇండెక్స్ 19 చేసినప్పుడు కూడా మనకు తెలిసి ఉంటుంది. అండ్ సిఐపిస్లో మనం ఇన్సూరెన్స్ చేసినప్పుడు కూడా మనకి ఈ పాయింట్స్ అనేవి వచ్చి ఉంటాయి. సో యాక్చువల్ క్యాలిక్యులేషన్ లయబిలిటీస్, ఎంత పే చేయాల్సింది ఉంది లయబిలిటీ అనేది. నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ లయబిలిటీస్ అండ్ సైట్ క్లీనప్ కాస్ట్. ఇదేంటంటే మన ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ నుండి సేవింగ్ కోసం అనమాట. సో మనకి ఇదేంటది, ఓకే, మనకి మామూలుగా ఒకటి ఆడిట్లో కొత్త టాపిక్ ఒకటి యాడ్ అయింది కదా, దాంట్లో ఏం చేస్తామంటే మామూలుగా అలాగే దాని విధంగా చూసుకుంటే ఇది ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అని అనుకుంటే దానిలోంచే వేస్ట్ అనేది మనకి ఎర్త్గా అనేది డ్యామేజ్ చేయకూడదు. అదేంటంటే దానిలో కొన్ని
నాకు రా మెటీరియల్ గురించి తెలుసు. మామూలు రా మెటీరియల్ ఏంటంటే, ఇప్పుడు రా మెటీరియల్ ప్రాసెసింగ్ గురించి ఏంటంటే, దాంట్లో వచ్చే వేస్ట్ అంతా ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. కొంచెం ఊరికి ఇన్ని కిలోమీటర్స్ దూరంలో తీసి తవ్వేసి పెట్టేయాలి అని చెప్పి, కప్పాలి అని చెప్పి ఒక రూల్ ఏదో ఉంటది. సో, అవన్నీ సరిగ్గా పాటించారా లేదా? అండ్ సైట్ క్లీనప్ కాస్ట్ అనేవి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? అని చెప్పి దానికి ఒక వాల్యుయేషన్స్ గురించి అనమాట. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్, లాస్ అండ్ రెగ్యులేషన్స్. లా రిలేటెడ్ ఏమన్నా మన టెర్మినాలజీస్ ఏమన్నా దీంట్లో ఏమన్నా ఇంకేమన్నా ఇన్నర్ మీనింగ్స్ ఏమైనా ఉన్నాయా? అవన్నీ తెలిసిన దానికోసం అదొక పాయింట్. నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ కాంప్లెక్స్ ఆర్ అన్యూజువల్ ట్యాక్స్ కంప్లైన్సెస్. దీనికి ఎగ్జాంపుల్ చెప్పండి. క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. వాటి యొక్క అక్కడ కంప్లైంట్స్ ఏంటి, ఇక్కడ ఏం కంప్లైంట్స్ చూసుకోవాలి, ఇవన్నీ అనమాట. అది సో దీస్ ఆర్ ద ఫైవ్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ విచ్ కెన్ బి అవైల్డ్ బై అస్. ఏది వాల్యుయేషన్స్ రిలేటెడ్, యాక్చువల్ లయబిలిటీస్ రిలేటెడ్, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్, కాంట్రాక్ట్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్, లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఆ పాయింట్. నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ అన్యూజువల్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్, ఈ 5 రిపోర్ట్స్. నెక్స్ట్ అగ్రిమెంట్ విత్ ది ఆడిటర్. సో ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ రైస్ ఫర్ డీటెయిల్డ్ రిటర్న్ అగ్రిమెంట్ బిట్వీన్ ది ఆడిటర్ అండ్ ది ఆడిటర్ ఎక్స్పర్ట్ ఏంటో చూద్దాం. ఆడిటర్ ఎక్స్పర్ట్స్ విల్ హ్యావ్ యాక్సెస్ టు సెన్సిటివ్ ఆర్ కాన్ఫిడెన్షియల్ ఎంటిటీ ఇన్ఫర్మేషన్. సో ఒక సాఫ్ట్వేర్ కంపెనీగా తీసుకుంటే వాటిలో ఒక ఏ అండ్ మిషన్ లాంగ్వేజ్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క అవి మామూలు సీక్రెట్గా ఉంటాయి. సో మన ఆడిటర్ ఎక్స్పర్ట్కి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి యాక్సెస్ అనేది ఇస్తాం. సో అందువల్ల సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఇస్తున్నాం కాబట్టి కొంచెం రిటర్న్ అగ్రిమెంట్ అనేది తీసుకోవాలి, సేఫ్గా ఎక్కడ డిస్క్లోజ్ చేయము అన్నట్టు. నెక్స్ట్ మ్యాటర్స్ టు విచ్ ది ఆడిటర్ ఎక్స్పర్ట్ వర్క్స్ రిలేటెడ్ ఈస్ హైలీ కాంప్లెక్స్. దీనికి ఎగ్జాంపుల్ రాసుకోండి చెప్తాను. విచ్ ఇన్వాల్వ్స్ ఏ అండ్ మెషిన్ లాంగ్వేజ్ టెక్నిక్స్ దట్ రిక్వైర్ స్పెషల్ నాలెడ్జ్. ఇదేంటంటే ఏ అండ్ మెషిన్ లాంగ్వేజ్ వర్క్స్ అయితే ఉన్నాయో అవి చేసేదానికి మనకు ఆడిటర్ ఎక్స్పర్ట్ యొక్క స్పెషల్ నాలెడ్జ్ అనేది కావాలి. సో మనం దేనికోసం ఈ నాలెడ్జ్ అనేది అతని యొక్క హెల్ప్ అనేది తీసుకుంటున్నాము అని చెప్పి ఆ అగ్రిమెంట్ అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఫర్ టేకింగ్ హిస్ నాలెడ్జ్ అని చెప్పి అది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఆడిటర్ హ్యాస్ నాట్ ప్రీవియస్లీ వర్క్డ్ యాజ్ యూజ్డ్ వర్క్ పర్ఫార్మ్డ్ బై ది ఆడిటర్. అంటే ప్రీవియస్గా అయితే ఆడిటర్ ఎక్స్పర్ట్తో ఆడిటర్ ఏ వర్క్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రీవియస్గా అతనితో ఆల్రెడీ వర్క్ చేస్తుంటే అతని ప్రొసీజర్స్ ఏంటి, అతని మెథడాలజీస్ ఏంటి, అతని అజంప్షన్స్ ఏంటి అని చెప్పి ఆడిటర్కి ఒక ఐడియా ఉంటుంది. సో అలా చేయలేదు కాబట్టి దాని గురించి కూడా ఒక రిటర్న్ అగ్రిమెంట్ అనేది తీసుకోవాలన్నమాట. ఏమని అతని యొక్క క్లియర్ అండర్స్టాండింగ్, అతని మెథడాలజీస్ అండ్ రిలయబిలిటీ ఎలా ఉంటుంది అని చెప్పి మనం దాని గురించి కూడా అగ్రిమెంట్ అనేది ఆ ఫ్యాక్టర్ని కూడా కన్సిడర్ చేస్తాం మన అగ్రిమెంట్ చేయాలనుకున్న దానికి. నెక్స్ట్ గ్రేటర్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిటర్స్ ఎక్స్పర్ట్ వర్క్ అండ్ ఇట్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఆడిట్. సో ఇది సబ్స్టాన్షియల్ పోర్షన్ ఆఫ్ ఆడిట్ అయితే వాటి యొక్క ఇంపాక్ట్ కూడా మనకి ఓవరాల్ ఒపీనియన్ ఆఫ్ ది ఆడిటర్ అనే దాని మీద కూడా బేస్ అయి ఉంటుంది. సో ఇతను చేసే వర్క్ అనేది ఆడిటర్ ఒపీనియన్ మీద కూడా బేస్ అయి ఉంటుంది. అది సిగ్నిఫికెంట్ పార్ట్గా అయితే మేజర్గా ఓవరాల్గా ఇంపాక్ట్ చేస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఈ ఫ్యాక్టర్ అనేది కూడా మనకి అగ్రిమెంట్ చేసుకోవాలని అనేదానికి ఒక ఫ్యాక్టర్గా కన్సిడర్ చేస్తాం. సో ఏ ఫ్యాక్టర్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆడిటర్ ఎక్స్పర్ట్ విల్ హ్యావ్ సెన్సిటివ్ ఆర్ కాన్ఫిడెన్షియల్ ఎంటిటీ ఇన్ఫర్మేషన్. Matters to which the auditor expert works related is highly complex. Auditor has not previously used work performed by the auditor's expert. Greater the extent of auditor's expert work and its significance in audit. సో ఈ పాయింట్స్ మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, అది రాసుకుంటే మీకు ఏంటంటే క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే విడిగా ఈ పాయింట్స్ ఆలోచించామంటే మనకు అర్థం అవడానికి చాలా టైం పడుతుంది. అసలు అర్థంగా చెప్పాలంటే ఎక్కడెక్కడో ఎదుర్కోవాలి, ఎవరెవరో క్లాసులు ఎదగాలి, చాలా టైం పడుతుంది. నేను దీన్ని ఎక్కడ హెల్ప్ ఇస్తున్నాను, నేను డీప్ సీక్ ఒక హెల్ప్ తీసుకున్నాను. నేను ప్రతి పారా పెట్టి దానికి ఒక ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయమని చెప్పి పెట్టి నేను అంతా క్లియర్గా నోట్ చేశాను. సో అందువల్ల నాకైనా కొంచెం ఈజీ అయింది, లేకపోతే చాలా కష్టమయ్యేది. సో దీస్ ఆర్ ద పాయింట్స్. అండ్ ఆ అగ్రిమెంట్లో ఏదైతే మనం అగ్రిమెంట్ చేసుకున్నామో దాంట్లో కంటెంట్స్ ఏముండాలి. నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ దట్ ఆడిటర్స్ ఎక్స్పర్ట్స్ వర్క్. నేచర్ అండ్ స్కోప్ ఏంటి మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అదే రెస్పెక్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆడిటర్ అండ్ ఎక్స్పర్ట్ మనకు తెలిసిందే. నేచర్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ది ఆడిటర్ అండ్ ది ఎక్స్పర్ట్ ఇంక్లూడింగ్ ఫార్మ్ ఆఫ్ రిపోర్ట్ టు బి ప్రొవైడెడ్ బై దట్ ఎక్స్పర్ట్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనకు బాగానే అర్థమైంది. ఏంది నేచర్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఆడిటర్ అండ్ దట్ ఎక్స్పర్ట్ ఇంక్లూడింగ్ ఈ ఫార్మ్ ఆఫ్ రిపోర్ట్. ఈ ఫార్మ్ ఆఫ్ రిపోర్ట్ అంటే ఏమేమి వచ్చు? ఎగ్జిక్యూటివ్ సమ్మరీయా, డీటెయిల్డ్ ఫైండింగ్సా, లేదా రికమెండేషన్సా, ఏంటి ఏ ఫార్మ్ ఆఫ్ రిపోర్ట్ అనేది టు బి ప్రొవైడెడ్ బై దట్ ఎక్స్పర్ట్ అనేది చూసుకోవాలి. అదొకటి. నీడ్ ఫర్ ఆడిటర్స్ ఎక్స్పర్ట్ టు అబ్జర్వ్ కాన్ఫిడెన్షియాలిటీ రిక్వైర్మెంట్స్. సో ఇచ్చిన డేటా గురించి కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తామనే దాని పాయింట్ గురించి ఆ కంటెంట్స్లో ఉండాలి. ఈ ఫోర్ పాయింట్స్ నేచర్ అండ్ స్కోపు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, నేచర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఫార్మ్ ఆఫ్ రిపోర్ట్, దాని తర్వాత కాన్ఫిడెన్షియాలిటీ రిక్వైర్మెంట్స్. సో అది. సో ఇప్పుడు రాబోయే 2 to 3 టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్.
ఏంటంటే ఎవాల్యుయేటింగ్ అడిక్వసీ ఆఫ్ ఆడిటర్స్ ఎక్స్పర్ట్స్ వర్క్. సో చెప్పాను కదా, ఎవాల్యుయేట్ ది వర్క్ పెర్ఫార్మ్ బై ది ఎక్స్పర్ట్ ఫర్ బై స్పెసిఫిక్ ప్రొసీజర్స్, అదొక పాయింట్. నెక్స్ట్ వచ్చి యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వర్క్ ఫర్ ఆడిటర్ పర్పసెస్. సో ఈ 2 పాయింట్స్ అనమాట. సో ఫస్ట్ మనం ఏం చూద్దాం అంటే స్పెసిఫిక్ ప్రొసీజర్స్ టు ఎవాల్యుయేట్ అడిక్వసీ ఆఫ్ ఆడిటర్స్ ఎక్స్పర్ట్ వర్క్, ఇది చూద్దాం. ఇంక్వైరీస్ ఆఫ్ ఆడిటర్స్ ఎక్స్పర్ట్, ఆడిటర్ ఎక్స్పర్ట్ని ఎంక్వైరీ చేయాలి ఏమని, అబౌట్ మెథడాలజీస్ యూజ్డ్ అండ్ రేషనలే బిహైండ్ ద అజంప్షన్స్. ఇది రాసుకోవాలి మీరు, ఇక్కడ ఎక్కడ ఉండదు. అబౌట్ మెథడాలజీస్ యూజ్డ్ అండ్ రేషనలే బిహైండ్ ద అజంప్షన్స్. సో అతను యూజ్ చేసిన మెథడ్స్ ఫర్ వాల్యుయేషన్ అండ్ రేషనల్ అంటే లాజిక్స్ బిహైండ్ ద అజంప్షన్స్. ఆ అజంప్షన్స్ యొక్క లాజిక్స్ ఏంటి, అదొక పాయింట్. నెక్స్ట్ రివ్యూవింగ్ ఆడిటర్స్ ఎక్స్పర్ట్స్ వర్కింగ్ పేపర్స్ అండ్ రిపోర్ట్స్. దేనికోసం, ఫర్ అండర్స్టాండింగ్ ది బేసిస్ ఫర్ కన్క్లూజన్. ఏ బేస్ మీద కన్క్లూజన్ అనేది రీచ్ అయ్యాడుతున్నాం అంటే మీరు దీన్ని ఏం తీసుకుంటారంటే వాల్యుయేషన్ ఆఫ్ మిషనరీ కింద తీసుకోండి. అంటే ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్ అనేవాడు మిషనరీ యొక్క వాల్యుయేషన్ చేస్తున్నాడు. సో ఆ చేసిన వాల్యుయేషన్ని మనం ఎంత అడిక్వేట్గా ఉందని చెప్పి ఎలా వెరిఫై చేయొచ్చు అనుకుంటే ఈ పాయింట్స్ చూసుకుంటున్నాం. ఏది ఫస్ట్ ఏం చేసాం, ఇంక్వైరీస్ ఆఫ్ ఆడిటర్స్ ఎక్స్పర్ట్, వాడిని ఎంక్వైరీ చేసాం. దేని గురించి, వాడు యూస్ చేసిన మెథడాలజీస్ ఏంటి అండ్ లాజిక్స్ ఫర్ కన్క్లూజన్స్, ఆ లాజిక్స్ ఫర్ అజంప్షన్స్ ఏంటి అని చెప్పి చెప్పాం. నెక్స్ట్ అంటే రివ్యూయింగ్ ద ఆడిటర్స్ ఎక్స్పర్ట్స్ వర్కింగ్ పేపర్స్ అండ్ రిపోర్ట్స్. దేనికోసం, ఫర్ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ బేసిస్ ఫర్ కన్క్లూజన్స్, అది. నెక్స్ట్ కొరాబరేటివ్ ప్రొసీజర్స్ సచ్ యాజ్ అబ్జర్వింగ్ ఆడిటర్స్ ఎక్స్పర్ట్ వర్క్, అంటే అతను చేసే వర్క్స్ అనేవి వెరిఫై చేస్తున్నాడు. ఏంది, అతను సైట్కి వచ్చి వెరిఫై చేస్తున్నాడు మిషనరీని, ఎలా ఇన్స్పెక్ట్ చేస్తున్నాడు, ఎలా ఉంది ఏంటి అనేది. కన్ఫర్మింగ్ రెలవెంట్ మ్యాటర్స్ విత్ థర్డ్ పార్టీస్, మ్యానుఫ్యాక్చరర్ కాంటాక్ట్ చేసి ఏం చేస్తున్నాడు, దీని యొక్క ప్రైస్ ఏంటి అండ్ స్పెసిఫికేషన్స్ ఏంటి అని చెప్పి కనుక్కుంటున్నాడు. అండ్ రీపర్ఫార్మింగ్ క్యాలిక్యులేషన్స్, డెప్రిషియేషన్ ఛార్జ్ చేసి ఉంటాం కదా, ఆ డెప్రిషియేషన్ అనేది మళ్ళీ రీపర్ఫార్మ్ చేస్తున్నాడు, క్యాలిక్యులేషన్స్ అనేవి అక్యురేట్గా ఉన్నాయా లేదా అని చెప్పి. సో దీస్ ఆర్ ది కొరాబరేటివ్ ప్రొసీజర్స్. సో ఏమేమి, అబ్జర్వింగ్ ఆడిటర్స్ ఎక్స్పర్ట్ వర్క్ రాసుకోవాలి మీరు ఇక్కడ. సైట్ విజిట్ టు ఇన్స్పెక్ట్ మిషనరీ. నెక్స్ట్ కన్ఫర్మింగ్ రెలవెంట్ మ్యాటర్స్ విత్ థర్డ్ పార్టీస్, ఏంటది, కాంటాక్టింగ్ మ్యానుఫ్యాక్చరర్ టు కన్ఫర్మ్ విత్ ది పర్చేస్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్, అది రాసుకోవాలి. నెక్స్ట్ రీపర్ఫార్మింగ్ క్యాలిక్యులేషన్స్, డెప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ చెప్పి రాసుకోవాలి. నెక్స్ట్ డిస్కసింగ్ ఎక్స్పర్ట్ రిపోర్ట్ విత్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్తో ఈ రిపోర్ట్ అనేది డిస్కస్ చేయాలి. ఎందుకని, దీంట్లో పర్స్పెక్టివ్స్ వేరే ఉండొచ్చు, ఎక్స్పర్ట్ పర్స్పెక్టివ్ వేరే ఉండొచ్చు, మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్ వేరే ఉండొచ్చు. సో ఏది కరెక్ట్ పర్స్పెక్టివ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ అగ్రిమెంట్ విత్ ది మేనేజ్మెంట్, అంటే మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్తో మ్యాచ్ అవుతుందా లేదా ఏదైనా ఆల్టరేషన్స్ అనేది చేయాల్సింది ఉందా పర్ఫార్మెన్స్లో, ప్రొసీజర్స్లో అని చెప్పి చూసిన దానికోసం. నెక్స్ట్ డిస్కషన్స్ విత్ అనదర్ ఎక్స్పర్ట్ విత్ రెలవెంట్ ఎక్స్పర్టైజ్ వెన్ ఫైండింగ్స్ ఆఫ్ ఆడిటర్స్ ఎక్స్పర్ట్ ఆర్ నాట్ కన్సిస్టెంట్ విత్ అదర్ ఆడిట్ ఎవిడెన్సెస్. సో ఇతను ఫస్ట్ ఎక్స్పర్ట్ చేసినవి అంత కన్సిస్టెంట్గా లేవు, either పర్స్పెక్టివ్ ఆఫ్ ది మేనేజ్మెంట్తో మ్యాచ్ అవ్వలేదు ఆర్ ది వైల్ వెరిఫైయింగ్ విత్ ది డీటెయిల్స్, అంటే ఫర్ ఆడిటర్ పర్పస్ అని చెప్పాను కదా, దాంట్లో మీకు తెలుస్తుంది అనమాట ఈ పాయింట్. సో నేను అక్కడ కవర్ చేస్తాను ఈ పాయింట్. సో గుర్తుపెట్టు, జనరల్ ఈ పాయింట్ ఏంటంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అనమాట, అది రాసుకోండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఆడిటర్ షల్ ఎవాల్యుయేట్ అడిక్వసీ ఆఫ్ ఆడిటర్స్ ఎక్స్పర్ట్ వర్క్ ఫర్ ఆడిట్ పర్పసెస్ ఇంక్లూడింగ్ ఏమేమి, రెలవెన్స్ అండ్ రీజనబుల్నెస్ ఆఫ్ ఎక్స్పర్ట్ ఫైండింగ్స్ ఆర్ కన్క్లూజన్స్ అండ్ దేర్ కన్సిస్టెన్సీ విత్ అదర్ ఆడిట్ ఎవిడెన్స్. దీంట్లో ఏం గుర్తుపెట్టుకోవాలంటే మీరు, మనం ఒక ఆడిటర్, మనం ఎక్స్పర్ట్ని అపాయింట్ చేస్తున్నాం దేనికోసం, ఒక మిషనరీ అనేది వాల్యుయేషన్ చేయాలి, అది వాల్యుయేషన్ అప్రైజర్ అనమాట అతను. సో ఆ వాల్యుయేషన్ అప్రైజర్ యొక్క వర్క్ అనేది మనం ఇప్పుడు ఎవాల్యుయేట్ చేస్తున్నాం. సో ఏం చూద్దాం, రెలవెన్స్ అండ్ రీజనబుల్నెస్ ఆఫ్ ఎక్స్పర్ట్ ఫైండింగ్స్ ఆర్ కన్క్లూజన్స్ అండ్ దేర్ కన్సిస్టెన్సీ విత్ అదర్ ఆడిట్ ఎవిడెన్స్. ఇప్పుడు నేను చెప్పేది రాసుకోవాలి మీరు. వాల్యుయేషన్ రిపోర్ట్ దట్ మిషనరీ ఈజ్ $5 million. Auditor confirms that through recent sales data of similar machinery and finds that the valuation consistent with the market trends. సో ఇతను ఏం చేసినట్టు మిషనరీ యొక్క వాల్యూ వచ్చి $5 million అని చెప్పాడు. సో మనం ఇప్పుడు దాన్ని $5 million అంటే నమ్మేసి సరిపోతుందా? సో దాన్ని మనం వెరిఫై చేసుకోవాలి. ఏ విధంగా చేసాం, ఇప్పుడు ఆడిటర్గా ఏం చేసాము, సిమిలర్ మిషనరీతో చేసిన సేల్స్ డేటా తీసుకొని అది మార్కెట్ ట్రెండ్స్తో ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఇవి కన్సిస్టెంట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకొని అది ఒరిజినల్, అది కన్సిస్టెంట్గా ఉంది, ఆ $5 million అనేది మనం ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్, ఇఫ్ ఎక్స్పర్ట్ వర్క్ ఇన్వాల్వ్స్ యూజ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ అజంప్షన్స్ అండ్ మెథడ్స్, రెలవెన్స్ అండ్ రీజనబుల్నెస్ ఆఫ్ దోస్ అజంప్షన్స్ అండ్ మెథడ్స్. సో ఎగ్జాంపుల్ రాసుకోవాలి. వాల్యుయేషన్ ఈస్ బేస్డ్ ఆన్ అజంప్షన్స్ that machinery has a remaining useful life of 10 years. Audit firm reviews industry standards and finds that this assumption is reasonable given by the machinery's condition and usage. So
ఇక్కడ ఏంటంటే సిగ్నిఫికెంట్ అజంప్షన్స్ అండ్ మెథడ్స్ ఏంటంటే మిషనరీ యొక్క యూస్ఫుల్ లైఫ్ అనేది 10 ఇయర్స్ మాత్రమే ఉంది అని చెప్పి మనోడు ఎక్స్పర్ట్ వాల్యూ చేశాడు. సో ఇప్పుడు ఆడిటర్ ఏం చేశాడంటే ఇండస్ట్రీ స్టాండర్డ్స్ దాని యొక్క అండ్ మిషనరీ యొక్క కండిషన్ అండ్ యూసేజ్ని బట్టి ఇది ఇతను చేసిన వాల్యుయేషన్ అంటే అజంప్షన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి అని చెప్పి మనం ఐడెంటిఫై చేసాం. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్పర్ట్ ఒక వర్క్ చేస్తాడు, అది కరెక్టా కాదా అని చెప్పి ఆడిటర్ ఇంకో వర్క్ చేయాలి. ఇప్పుడు సెకండ్ పాయింట్ చూడండి, ఎక్స్పర్ట్ అనేవాడు బేస్డ్ ఆన్ సిగ్నిఫికెంట్ అజంప్షన్స్ అండ్ మెథడ్స్ అనేది రిపోర్ట్ ఇచ్చాడు, ఇది 10 ఇయర్స్ యూస్ఫుల్ లైఫ్ ఉందని చెప్పి. దానికి రీజనబుల్నెస్ అండ్ రీజనబుల్నెస్గా ఉందా లేదా అని చెప్పి ఆడిటర్ వెరిఫై చేయాలి. ఏంటది రిలవెన్స్ అండ్ రీజనబుల్నెస్ ఆఫ్ దోస్ అజంప్షన్స్ అండ్ మెథడ్స్ ఏ విధంగా చేశాడు, ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అండ్ వాటి యొక్క అజంప్షన్స్ని రిలవెన్స్ని మిషనరీ కండిషన్ అండ్ యూసేజ్ వల్ల ఐడెంటిఫై చేశాడు. సో ఆ పాయింట్. నెక్స్ట్, ఇఫ్ ఎక్స్పర్ట్ వర్క్ ఇన్వాల్వ్స్ యూజ్ ఆఫ్ సోర్స్ డేటా, ఎక్స్పర్ట్ అనేవాడు సోర్స్ డేటా యూజ్ చేస్తున్నాడు, ఆ సోర్స్ డేటా యొక్క రెలవెన్స్ అండ్ కంప్లీట్నెస్ అనేది మనోడు వెరిఫై చేయాలి ఆడిటర్. సో యూజెస్ మెయింటెనెన్స్ రికార్డ్స్ అండ్ పర్చేస్ ఇన్వాయిసెస్ యాజ్ సోర్స్ డేటా ఫర్ హిస్ వాల్యుయేషన్. మెయింటెనెన్స్ డేటా అండ్ సోర్స్ మెయింటెనెన్స్ రికార్డ్స్ పర్చేస్ ఇన్వాయిసెస్ అవి కన్సిడర్ చేశాడు సోర్స్ డేటాగా. ఆడిటర్ ఏం చేయాలి, ఆడిటర్ వెరిఫై దట్ దీస్ రికార్డ్స్ ఆర్ కంప్లీట్ అండ్ రెలవెంట్ ఫర్ వాల్యుయేషన్, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయి అండ్ రెలవెంట్ ఫర్ వాల్యుయేషన్, ఈ వాల్యుయేషన్ రిలేటెడ్ అండ్ మిషన్ రిలేటెడ్ ఐటమ్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ అండ్ మెయింటెనెన్స్ రికార్డ్సే అని చెప్పి మనోడు చూసుకోవాలి. ఇందులో ఈ 3 ఎగ్జాంపుల్స్ రాసుకోకపోతే ఈ పాయింట్స్ అనేవి బట్టి పట్టాల్సి వస్తుంది ఖచ్చితంగా. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, రిలవెన్స్ అండ్ రీజనబుల్స్ ఎక్స్పర్ట్ ఫైండింగ్స్ ఆర్ కన్క్లూజన్స్. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేశారు, మిషనరీ యొక్క ట్రూ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాడు. సో దాన్ని మనం ఏం చేసాం, దానికి కన్సిస్టెంట్గా ఉందా లేదా అని వెరిఫై చేయడానికి మనం అయితే సేల్స్ డేటా అండ్ మార్కెట్ ట్రెండ్స్తో కంపేర్ చేసాం. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చి సిగ్నిఫికెంట్ అజంప్షన్స్ అండ్ మెథడ్స్ దేనికోసం యూస్ చేశాడు, యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది మిషనరీ కోసం యూస్ చేశాడు 10 ఇయర్స్ అని చెప్పి. సో దాని యొక్క రీజనబుల్నెస్ అండ్ రెలవెన్స్ అనేది మనం కన్సిడర్ చేయాలి బేస్డ్ ఆన్ వాట్ మార్కెట్ స్టాండర్డ్ మార్కెట్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అండ్ కండిషన్ అండ్ మిషనరీ యొక్క కండిషన్ అండ్ యూసేజ్ని బట్టి మనం వెరిఫై చేయొచ్చు. థర్డ్ పాయింట్ ఏంటి, సోర్స్ డేటా యూస్ చేశాడు, దానికి మనం రెలవెన్స్ అండ్ కంప్లీట్గా ఉందా లేదా చూసుకోవాలి. సోర్స్ డేటా ఏం యూస్ చేశాడు, మార్కెట్ మెయింటెనెన్స్ రికార్డ్స్ అండ్ పర్చేజ్ ఇన్వాయిస్ కన్సిడర్ చేశాడు. మనం ఏం చేయాలి, అవి రెలవెంట్ అండ్ కంప్లీట్గా ఉన్నాయి లేదా అని వెరిఫై చేసుకోవాలి. సో ఈ ఎగ్జాంపుల్స్ కానీ లేకపోతే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది అది. సో ఇక్కడ ఒక పాయింట్ కన్సిడర్ చేస్తా అని చెప్పాను కదా, ఫస్ట్ చెప్పిన దాంట్లో సెకండ్ ఒపీనియన్ పాయింట్ అదేంటంటే, ఇక్కడ సిగ్నిఫికెంట్ అజంప్షన్స్ అండ్ మెథడ్స్ ఏవైతే యూస్ చేస్తాడో అవి ప్రాపర్టీగా లేవు అనుకోండి యాజ్ పర్ స్టాండర్డ్స్, మార్కెట్ స్టాండర్డ్స్. అప్పుడు ఏం చేస్తాడు, అదర్ ఎక్స్పర్ట్ని యొక్క ఒపీనియన్ తీసుకుంటాడు, ఏంటి కరెక్టా కాదా ఇలాగే చేయాలా అని చెప్పి. సో అది ఆ పాయింట్ అనమాట. ఆ పాయింట్ వచ్చి చదువుతాను చూడండి. డిస్కషన్ విత్ అనదర్ ఆడిట్ ఎక్స్పర్ట్ విత్ రెలవెంట్ ఎక్స్పర్టైజ్ వెన్ ఫైండింగ్స్ ఆఫ్ ఆడిటర్స్ ఎక్స్పర్ట్ ఆర్ నాట్ కన్సిస్టెంట్ విత్ అదర్ ఆడిట్ ఎవిడెన్సెస్. అది పాయింట్. నెక్స్ట్, అసలు ఆడిటర్స్ ఎక్స్పర్ట్ వర్క్ అడిక్వేట్గా లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఫర్ ఆడిటర్ పర్పసెస్ అడిక్వేట్గా లేదు, ఏం చేయాలి, అగ్రీ విత్ దట్ ఎక్స్పర్ట్ ఆన్ ఫర్దర్ వర్క్స్ టు బి పెర్ఫార్మ్డ్ బై దట్ ఎక్స్పర్ట్. ఫస్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ అని కాదు దానికి ఎక్స్ప్లెనేషన్ రాసుకోండి. ఫౌండ్ గ్యాప్స్ ఇన్ హిస్ వాల్యుయేషన్ రిపోర్ట్ అండ్ రిక్వెస్ట్ హిమ్ టు పర్ఫార్మ్ అడిషనల్ అనాలిసిస్. అతను ఇచ్చిన అనాలిసిస్ మనకి కరెక్ట్గా అడిక్వేట్గా అనిపించలేదు. సో మనం ఏం అడగాలంటే అడిషనల్ అనాలిసిస్ అనేది పర్ఫార్మ్ చేయమని అడగాలి. అది అగ్రీ విత్ దట్ ఎక్స్పర్ట్ ఆన్ ఫర్దర్ వర్క్ టు బి పెర్ఫార్మ్ బై దట్ ఎక్స్పర్ట్. ఆ ఎక్స్పర్టే అడిషనల్ వర్క్ పర్ఫార్మ్ చేయమని చెప్పి అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వండి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, ఆర్ పెర్ఫార్మ్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ అప్రోప్రియేట్ టు ద సర్కమ్స్టెన్సెస్. దీనికి కూడా రాసుకోండి. ఆడిటర్ పర్ఫార్మ్స్ అడిషనల్ టెస్ట్ ఆన్ ది మెషినరీ కండిషన్ అండ్ మార్కెట్ వాల్యూ. సో అతను కాకుండా మన ఆడిటర్ ఏం చేశాడంటే అడిషనల్ ప్రొసీజర్ని పర్ఫామ్ చేశాడు, దాని యొక్క కండిషన్ అండ్ మార్కెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దానికోసం అని చెప్పి. సో ఈ టోటల్లీ మనకి ఏంటంటే వాల్యుయేషన్ ఆఫ్ మెషినరీ అనే పాయింట్ మైండ్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో అది ఈవెన్ దో ఇఫ్ ఆడిటర్ కన్క్లూడ్స్ దట్ వర్క్ ఆఫ్ ద ఆడిటర్ ఈస్ నాట్ అడిక్వేట్ ఫర్ ఆడిటర్ పర్పసెస్ అండ్ ఆడిటర్ కెనాట్ రిజాల్వ్ ది మ్యాటర్ త్రూ అడిషనల్ ఆడిట్ ప్రొసీజర్స్, ఆడిటర్ షాల్ ఎక్స్ప్రెస్ ఏ మోడిఫైడ్ ఒపీనియన్ ఇన్ ఆడిట్ రిపోర్ట్. ఏమైంది, అతను అడిషనల్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయమని చెప్పాం, లేదా మనమైనా ఇలాగ అడిషనల్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేద్దాం అంటున్నాం. బట్ రెండు కేసులు ఏమైందంటే సబ్స్టెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది అప్లై చేయలేకపోయాం, అంటే ఆడిట్ ప్రొసీజర్స్ అనేది పర్ఫామ్ చేయలేకపోయాం. సో అప్పుడు ఏం చేయాలంటే మోడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చేయాలి. అది పాయింట్. సో ఇంతటితో ఎవాల్యుయేషన్ ఆఫ్ అడిక్వసీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వర్క్ అనేది అయిపోయింది. సో ఇందులో 3 ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. స్పెసిఫిక్ ప్రొసీజర్స్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ది అడిక్వసీ ఆఫ్ ది ఎక్స్పర్ట్ వర్క్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ది అడిక్వసీ ఆఫ్ ది ఎక్స్పర్ట్ వర్క్ ఫర్ ఆడిటర్ పర్పసెస్. అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ వచ్చి ఇఫ్ ఎక్స్పర్ట్స్ వర్క్ ఈజ్ నాట్ అడిక్వేట్ ఫర్ ఆడిటర్స్ పర్పసెస్ ఏమేం చేయాలి ఇప్పుడు చూసాం కదా. అగ్రీ విత్ దట్ ఎక్స్పర్ట్ ఆన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫర్దర్ వర్క్, దాని తర్వాత ఆడిటర్ పర్ఫార్మింగ్ హిమ్సెల్ఫ్ ది అడిషనల్ ప్రొసీజర్స్. అది
points. Next, reference to the auditor's expert in audit opinion, in audit report. Reference to the auditor's expert in audit report. Opinions anamata. Reference of work auditor's expert in audit report. Unmodified opinion by auditor. Auditor shall not refer work of expert in audit report containing an unmodified opinion unless required by law or regulation. If reference is required by law or regulation, auditor shall indicate in his report that such reference does not reduce his responsibility for that opinion. Unmodified opinion ఇస్తే ఎక్స్పర్ట్స్ యొక్క వర్క్ అనేది దీంట్లో రెఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్లెస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ బై లా ఆర్ రెగ్యులేషన్. ఈవెన్ దో అలా ఇవ్వాల్సి వచ్చినా కానీ మనం ఒక పాయింట్ మెన్షన్ చేయాలి. బికాస్ ఆఫ్ మెన్షనింగ్ దిస్ రెఫరెన్స్ నో లైబిలిటీ నో రెస్పాన్సిబిలిటీ ఈస్ రిడ్యూస్డ్ రిగార్డింగ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ అనే పాయింట్ ఇవ్వాలి. నెక్స్ట్ మోడిఫైడ్ ఒపీనియన్ అయితే auditor can refer work of expert if expert work is relevant to understanding of modification. Auditor shall indicate in his report that such reference does not reduce his liability, his responsibility for that opinion. ఇక్కడ రెఫర్ చేయొచ్చు, బట్ రెఫర్ చేసినాక మనం ఏం చెప్పాలి, మన రెస్పాన్సిబిలిటీ అనేది రిడ్యూస్ అవుతుంది ఫర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ అని చెప్పి చెప్పాలి. సో ఇంతటితో నార్మల్ కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ అడిషనల్ టాపిక్స్ ఉన్నాయి, ఒక 3 టాపిక్స్ అవి చూద్దాం. అడిషనల్ టాపిక్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను, అతని బుక్లో లేటెస్ట్ ఎడిషన్లో అడిషనల్ టాపిక్స్ అనేవి యాడ్ చేశాడు కొన్ని. సో అవన్నీ ఏంటంటే లాస్ట్లో ఇచ్చాడు అనమాట ప్రతిదానికి. సో ఇక్కడ చూద్దాం. కన్సిడరేషన్స్ వెన్ డిసైడింగ్ వెదర్ టు యూజ్ అన్ ఆడిటర్ ఎక్స్పర్ట్. అంటే ఆడిటర్ ఎక్స్పర్ట్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనేది కన్సిడరేషన్ అనమాట. ఇది కూడా ఆల్రెడీ రిపీటెడ్ లాగే ఉంటాయి. చూద్దాం పాయింట్స్ అంటే. వెదర్ మేనేజ్మెంట్ హ్యాస్ యూజ్డ్ ఏ మేనేజ్మెంట్స్ ఎక్స్పర్ట్ ఇన్ ప్రిపేరింగ్ ఫైనాన్స్ స్టేట్మెంట్. ఇఫ్ సో, ఆడిటర్ డెసిషన్స్ ఆన్ వెదర్ టు యూజ్ ఆడిటర్ ఎక్స్పర్ట్ may also be influenced by following factors. Nature, scope and objectives of management expert work. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ని మేనేజ్మెంట్ యూజ్ చేసింది ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనాన్స్ స్టేట్మెంట్స్. సో వీళ్ళ వర్క్ అడిషనల్ ఎక్స్పర్ట్ని ఆడిటర్స్ ఎక్స్పర్ట్ని అపాయింట్ చేసుకోవాల్సిన నీడ్ అనేది డిపెండింగ్ ఆన్ ది మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ మీద బేస్ అయి ఉంటుంది. సో మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ యొక్క చెప్తాం కదా, ఇండిపెండెన్స్, వాటి యొక్క స్కిల్స్, ఆబ్జెక్టివ్స్, వాటి యొక్క రిలేషన్షిప్ విత్ ది మేనేజ్మెంట్ ఎలా ఉందో చూసుకొని మనం అవన్నీ మనకి బాగానే ఉన్నాయి అనిపిస్తే అవసరం లేదు, లేదంటే ఎక్స్పర్ట్ని అపాయింట్ చేసుకోవాలి, ఆడిటర్స్ ఎక్స్పర్ట్ని. సో ఆ ఫ్యాక్టర్స్ ఏమేమి కన్సిడర్ చేసుకోవాలి, అపాయింట్ చేయాలా లేదా అనే దానికి చూస్తున్నాం మనం. నేచర్, స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ వర్క్. వాడి యొక్క నేచర్ ఏంటి, టైప్ ఏంటి, స్కోప్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటని చూసుకోవాలి. నెక్స్ట్, వెదర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఈస్ ఎంప్లాయిడ్ బై ఎంటిటీ ఆర్ ఎంగేజ్డ్ బై ఇట్. వాడిని మేనేజ్మెంట్ అయితే ఎంప్లాయ్ చేసిందా, అంటే ఎంటిటీకి అంటే ఎంప్లాయీగా ఉన్నాడా అని చెప్పి. నెక్స్ట్, వెదర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఈ సబ్జెక్ట్ టు టెక్నికల్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్. అతని యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ అతని యొక్క క్యాపబిలిటీస్ అనేవి యాజ్ పర్ స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. టెక్నికల్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అంటే అదర్ దెన్ అకౌంటింగ్ ఆర్ ఆడిటింగ్ రిమైనింగ్ అతని యొక్క టెక్నికల్ ఆస్పెక్ట్స్లో పర్ఫెక్ట్గా ఉన్నా లేదా చూసుకోవాలి. మేనేజ్మెంట్స్ ఎక్స్పర్ట్ కాంపిటెన్స్ అండ్ క్యాపబిలిటీస్. నెక్స్ట్, ఎక్స్టెంట్ టు విచ్ మేనేజ్మెంట్ కెన్ ఎక్సైజ్ కంట్రోల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ మేనేజ్మెంట్స్ ఎక్స్పర్ట్ వర్క్. సో అతని యొక్క మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ వర్క్ని మనం ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలం, అంటే కంట్రోల్ తీసుకోగలం అతని వర్క్ మీద అని ఆ పాయింట్ మీద. నెక్స్ట్, నేచర్, సిగ్నిఫికెంట్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ మ్యాటర్, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఇన్ ద మ్యాటర్, అవైలబిలిటీ ఆఫ్ ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్సెస్. సో ఆ మ్యాటర్ అనేది సిగ్నిఫికెంటా కాదా, అంటే ఇప్పుడు మనం ఒపీనియన్ తీసుకోవాలనుకునే మ్యాటర్ సిగ్నిఫికెంటా కాదా. బికాస్ సిగ్నిఫికెంట్ అయితే అతను మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ యొక్క ఒపీనియన్ బేస్ చేసుకొని మన ఓవరాల్ ఆడిట్ ఒపీనియన్ డిపెండ్ అవుతుంది. సో అందువల్ల అది కాంప్లెక్సా కాదని చూసుకోవాలి. తర్వాత రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఎంతవరకు ఉందని చూసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్సెస్. సో జస్ట్ వాడిచ్చిందే కాకుండా ఇన్ కేసు ఆడిటర్ కూడా ఆల్టర్నేట్ ప్రొసీజర్స్ అని పర్ఫామ్ చేయాలనుకుంటే ఆ ఆల్టర్నేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది కూడా అప్టైన్ చేయగలుగుతున్నామా లేదని చూసుకోవాలి. సో ఈ పాయింట్స్ అనేవి కానీ కన్సిడర్ చేసుకుంటే మనం ఆడిటర్ ఎక్స్పర్ట్ని తీసుకోవాలా లేదా అని చెప్పి మనకు తెలుస్తుంది, మనం డిసైడ్ అవ్వచ్చు. అది ఓకే. నెక్స్ట్, ఎవాల్యుయేటింగ్ ఆబ్జెక్టివిటీ ఆఫ్ ఆడిటర్ సెక్షనల్ ఎక్స్పర్ట్. సో ఆబ్జెక్టివిటీ అంటే మనకు తెలుసుగా అన్బయాస్డ్నెస్ అని చెప్పి, ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి. సో వాటిని మనం ఎవాల్యుయేట్ చేయాలి, మెజర్ చేయాలి. ఎలా చూస్తాం. ఎంక్వైరీ ఆఫ్ ఎంటిటీ అబౌట్ ఎనీ నోన్ ఇంట్రెస్ట్ ఆర్ రిలేషన్షిప్ విత్ ఆడిటర్ సెక్షనల్ ఎక్స్పర్ట్ దట్ మే హ్యావ్ అఫెక్ట్ సబ్జెక్టివిటీ. సో ఈ ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్ని ఎవరైతే అపాయింట్ చేస్తున్నాం వాడికి ఎంటిటీకి ఏమైనా రిలేషన్షిప్స్ ఉందా అని చెప్పి వెరిఫై చేయాలి. నెక్స్ట్, డిస్కస్ విత్ దట్ ఎక్స్పర్ట్ any applicable safeguard and evaluate whether safeguards are adequate to reduce threats to an acceptable level. Interest and relationship that may be relevant to discuss with auditors expert include financial interest, personal interest, other services by expert. ఇదేంటంటే
ఇన్ కేస్ రిలేషన్షిప్ ఉన్నా కానీ అప్ టు సర్టెన్ లెవెల్ వరకు ఉండొచ్చు. బట్ బియాండ్ దట్ అంటే అన్‌కంట్రోలబుల్ లెవెల్‌లోకి వెళ్ళిపోతే మనం ఏం చేయాలంటే ఇతన్ని విత్‌డ్రా ఇతను వాడుకోకూడదు. ఎక్స్టర్నల్ ఎక్స్‌పర్ట్ అనే పర్సన్‌ని. సో, ఆ రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో సేఫ్‌గార్డ్ లెవెల్‌లోనే ఉందా లేదా అని చూసుకోవాలి. అండ్ ఆ రిలేషన్‌షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే ఏదైనా డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం ఏదైనా అదో ఆ పంచాయతీ ఏమైనా ఉందా? తర్వాత పర్సనల్ రిలేషన్‌షిప్స్ బిజినెస్ అండ్ పర్సనల్ రిలేషన్‌షిప్ పర్సనల్‌గా మా బావ అలా ఏమన్నా ఉంటే అది. నెక్స్ట్ ప్రొవిజన్ ఆర్ అదర్ సర్వీసెస్ బై ఎక్స్‌పర్ట్. ఇంకేదైనా సర్వీస్ అనేవి ప్రొవైడ్ చేశారు ఎంటిటీకి బై ఎక్స్‌పర్ట్. సో, ఇవి కన్సిడర్ చేసుకొని మనం ఆవిడ యొక్క ఆబ్జెక్టివిటీ అనేది మనం డిసైడ్ చేయాలి. ఎవాల్యుయేట్ చేయాలి. అది పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఎవాల్యుయేటింగ్ రిలవెన్స్ అండ్ రీజనబుల్‌నెస్ ఆఫ్ అసంప్షన్స్, మెథడ్స్ అండ్ సోర్స్ ఆఫ్ డేటా యూజ్డ్ బై ఎక్స్‌పర్ట్. సో, ఈ రిలవెన్స్ అండ్ రీజనబుల్స్ అనేది మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం అక్కడ. ఎవాల్యుయేటింగ్ ది అడిక్వసీ ఆఫ్ ది యూజ్ ఆఫ్ ఎక్స్‌పర్ట్ వర్క్ అని. బట్ ఇక్కడ ఏంటంటే ఆ మెథడ్స్ అంటే అంతా కల్పించాడు. ఆ మెథడ్స్, అజంప్షన్స్ అండ్ ఆ సోర్స్ డేటా ఏదైతే యూజ్ చేశాడో దాన్ని ఎవాల్యుయేట్ చేయడం ఎలా అని చెప్పి పాయింట్ అనమాట ఇక్కడ. అజంప్షన్స్ అండ్ మెథడ్స్ గానైతే ఫ్యాక్టర్స్ రిలవెంట్ టు ది ఆడిట్స్ ఎవాల్యుయేషన్ ఆఫ్ అజంప్షన్స్ అండ్ మెథడ్స్ ఇంక్లూడ్ వెదర్ దే ఆర్ generally accepted with auditors experts field, consistent with requirements of FRF means a financial reporting framework, consistent with management and if not reasons and effect of differences dependent on use of specialized models. సో ఇవేంటంటే జనరల్లీ యాక్సెప్టెడా అంటే లీగల్లీ పాసిబుల్లా అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దానికి కన్సిస్టెంట్గా ఉన్నాయా అడిక్వేట్గా ఉందా లేదా చూసుకోవాలి. దాంతో ఏంటంటే కన్సిస్టెంట్ విత్ మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ యొక్క పర్స్పెక్టివ్కి ఇతను చేసేదానికి ఈక్వల్గా ఉందా లేదా అండ్ డిపెండెంట్ ఆన్ యూజర్ స్పెషలైజ్డ్ మోడ్స్. ఏదైనా ఎక్స్టర్నల్ డ్రైవ్స్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్స్ ఉంటుంది సార్ దాని మీద ఏమైనా డిపెండెంట్ అవ్వాల్సి వస్తుందా అనే పాయింట్ ది అసంప్షన్స్ అండ్ మెథడ్స్ అనేది చూసుకోవాలి. సోర్స్ డేటాకి వచ్చేసరికి ఏంటంటే following processes may be used to test the data, verifying origin of data, including obtaining, understanding and testing internal controls over data. ఇదేంటంటే ఆరిజిన్ ఆఫ్ ది డేటా వచ్చినప్పుడు ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ ది డేటా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఒక మిషనరీ అనేది మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మనం ఫస్ట్ కాల్ చేసి దాని యొక్క పర్చేస్ స్పెసిఫికేషన్స్ కనుక్కున్నాం కదా. అదేవిధంగా అది ఒక మిషనరీ అనేది ఇన్వర్డ్కి వచ్చినప్పుడు ఏంటంటే దాని యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అది అక్యురేట్గా ఉన్నాయా లేదా ట్రూత్ఫుల్గా ఉన్నాయా లేదా అని వెరిఫై చేయాలి. అండ్ దాంతోపాటు ఏంటంటే వీటి యొక్క ఆథరైజేషన్స్ అవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. అవన్నీ కాకుండా మళ్ళీ ఇంకా ఏంటంటే దీన్ని మళ్ళీ ఆల్టరేషన్ చేసేదానికి ఏదైనా ఆ డాక్యుమెంట్స్ అనేది ఆల్టరైజ్ ఫాల్సిఫైడ్ సీజ్ ఏమైనా చేసేదానికి ఏమైనా ఛాన్స్ ఉందా లేదా అని చూసుకోవాలి. అలాగాని ఉండే పని ఏంటంటే ఆ సోర్స్ డేటా అనేది రిలయబుల్ కాదు. సో వాళ్ళు దాని మీద ఎవరెవరికి అథారిటీ ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి దాని యొక్క ఆరిజిన్ అనేది అక్యురేట్గా ఉందా లేదా అనేది. నెక్స్ట్ రివ్యూవింగ్ డేటా ఫర్ కంప్లీట్నెస్ ఇంటర్నల్ కన్సిస్టెన్సీ. సో ఈ కంప్లీట్నెస్ మనం చెప్పాంగా ఇందాక మెయింటెనెన్స్ రికార్డ్స్ అండ్ పర్చేజ్ ఇన్వాయిసెస్ అనేవి రెలవెంట్ అండ్ కంప్లీట్గా ఉన్నాయా లేదా అని చెప్పి. సో ఆ పాయింట్ మీద ఇదనమాట. సో అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ ఇతను కొత్తగా యాడ్ చేశాడు అంటే మామూలు ఇంతకుముందు ఇవి ఉండేవి కాదు. మనం డిస్కస్ చేసిన చూసారా అవే మాత్రమే ఉండేవి. సో ఇప్పుడు ఇవి యాడ్ చేశారంటే వచ్చేదానికి ఛాన్స్ ఉండొచ్చు. సో మనం వీటి కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి నేను గుర్తుపెట్టుకోనమాట. మామూలు మన ఇది కూడా ఎగ్జాంపుల్ వైజ్ మనం డిస్కస్ చేశాక సో ఆ విధంగా ఎగ్జాంపుల్ అనేది కానీ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఓకే మరి ఎస్ఏ 620 అనేది ఇందుతో ఎస్ఏ 600 అయిపోతుంది. 700 రికార్డ్ స్టార్ట్ చేస్తాను. అది కూడా మ్యాథ్స్ ఒక 2 డేస్లో కంప్లీట్ చేస్తాను. అది అయిపోగానే ఇంకా నెక్స్ట్ 800 మిగతా టూ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉన్నాయి మన దగ్గర. అవి అయిపోతే నెక్స్ట్ 200కి 500కి వెళ్ళిపోతాం. స్టాండర్డ్స్తో క్లోజ్ అయిపోతాం.